నేను హరికృష్ణ గారి అబ్బాయిని కలిసి వెళ్ళిపోతాను. నాకు చాలా పనుందమ్మా. ఇవాళ విహారీ గారి నాన్నగారిది ఆబ్దికం. లోపల ఆ కార్యక్రమం జరుగుతుందండి. అవునా అమ్మా? సరేనమ్మా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. లోపలికి రండి. పర్వాలేదమ్మా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సరే. ఎంతసేపు పూజా సామాగ్రి తీసుకురావడం? కొంచెం లేట్ అయిందమ్మా. సరే, ఇటివు లక్ష్మి. అక్కడ పెట్టు. విహారీ గారు, మీ నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు వచ్చారు. మిమ్మల్ని కలవాలని అంటున్నారు. విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు, మీ నాన్నగారికి తెలిసిన ఒక ఆయన వచ్చారు. మిమ్మల్ని కలవాలంటున్నారు. బయట లాన్లో వెయిట్ చేస్తున్నారు. సరే. అమ్మా, ఆవు పాలు తీసుకురా అమ్మా. తెస్తాను పంతులు గారు. మీకెందుకమ్మా శ్రమ? మీకేం కావాలో చెప్పండి. కాఫీ కావాలా? కాదే, నువ్వే కావాలి. అమ్మా వదలండి అమ్మా. అమ్మా ప్లీజ్, అమ్మా నన్ను వదలండి అమ్మా. నీకెన్నిసార్లు చెప్పానే నా బావకి దూరంగా ఉండమని? నీకు నా మాట అంటే లెక్కలేదా? అమ్మా వదలండి అమ్మా. మా బావ చెవిలో ఏవో గుసగుసలు చెప్తున్నావేంటే? అంత దగ్గరగా మా బావతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా నిన్ను. ఇదేంటి ఇంత వైల్డ్ గా తయారైంది? అమ్మా, అమ్మా ప్లీజ్. ఇంకొకసారి మా బావ దగ్గర నిన్ను చూస్తే అప్పుడుంటుంది నీకు. దీని సంగతి చూడాలి. ఇవాళేంటి అన్ని పనులు కావాలని అంత ఆలస్యం చేస్తున్నావు? ఆవు పాలు ఎక్కడ పెట్టానో కనపడలేదు. కళ్ళు నెత్తిన పెట్టుకుని వెతికితే ఏం కనపడతాయి? అమ్మా, అందరూ ఆపండి. లక్ష్మి, ఆ ఆవు పాలు పంతులు గారికి ఇవ్వు. అమ్మా, హరికృష్ణ గారి కుటుంబ సభ్యులందరూ దండం పెట్టుకోండి. నైవేద్యం సమర్పయామి.
అన్నయ్య, ఈరోజు నీ ఆబ్దికం, త్వరలోనే నా కూతురికి నీ కొడుక్కి పెళ్ళి. ఇదే కదా నువ్వు కోరుకున్నది? నీ కల కూడా ఇదే కదా? రా సహస్ర. చూడన్నయ్యా, నీ మేనకోడలే ఈ ఇంటి కోడలవ్వబోతోందన్నయ్యా. త్వరలో వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నానన్నయ్యా. నీ ఆశీర్వాదం వీళ్ళకి కావాలి. వీళ్ళిద్దరి పెళ్లికి ఏ ఆటంకం కలగకుండా నువ్వే పైనుంచి చూసుకోవాలి. వసుధా, వెళ్ళి లగ్నపత్రిక తీసుకురా, అన్నయ్య ముందు పెడదాం. ఇదిగో అక్క. పంతులు గారికి ఇవ్వు. పంతులు గారు, లగ్నపత్రిక తీసుకుని అన్నయ్య ముందు పెట్టండి.